అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతిర్మయ. నేను ఇప్పుడు 5th రోజులో చదువుతున్నాను. నా డాన్ బాస్కో స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే నా బ్యాగ్ చదువుకోవటం. ఇప్పుడు నా బ్యాగ్ మీకు చూపించేస్తా. ఇది నా బ్యాగ్. ఇప్పుడు లాస్ట్ జిప్లో ఈ ప్యాడ్ పెట్టేసుకుంటున్నాను. ఇది నేనే తయారు చేశాను. ఇది నా పేరు. ఇది నేను వేసిన బొమ్మ పాండా. ఇప్పుడు ఇది లోపల పెట్టేసుకుంటున్నాను. ఇది నా తెలుగు టెక్స్ట్ బుక్. ఇది నా సైన్స్ టెక్స్ట్ బుక్. ఇప్పుడైతే ఫస్ట్ టెక్స్ట్ బుక్ సర్దేసుకున్నాను కాబట్టి ఇప్పుడు తర్వాత దాంట్లోకి వెళ్తాలి. ఇప్పుడు సెకండ్ జిప్లో నేను నీట్గా నా CWS సర్దేసుకుంటాను. ఫస్ట్ అయితే దీనికి నేను జిప్పేసేసి జిప్పేసేసాను. సెకండ్ జిప్ తీసేసి నీట్గా నా సోషల్ CW ఇది నా సోషల్ HW, ఇది తెలుగు HW, ఇది సైన్స్ CW, ఇది నా డైరీ. ఇప్పుడు CWs నోట్బుక్స్ కూడా నీట్గా సర్దేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నా పౌచ్ సర్దుకున్నాను. ఇదే నా పౌచ్. ఇది నేను కొనుక్కున్నాను స్టేషనరీ షాప్లో. ఇప్పుడు దీన్ని మనం చూసేద్దాం. ఫస్ట్ మనం అందరం దీనికి జిప్పేసేసి తర్వాత దీని సంగతి చూద్దాం. దీనికి జిప్పేసేసాను. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఈ వీడియోలో అయితే బ్యాగ్ సర్దుకోవటం, నా పౌచ్ కూడా సర్దుకోవటం చూపించేస్తా. ఇప్పుడు నా బ్యాగ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే పౌచ్ సర్దుకున్న తర్వాత బ్యాగ్లోనే పెట్టుకోవాలి కాబట్టి బ్యాగ్ పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు పౌచ్ సంగతి చూద్దాం. ఇదే నా పౌచ్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఇది బ్లూ పెన్, రెడ్ పెన్ లాగా అనిపించవచ్చు. తర్వాత బ్లాక్ పెన్, బ్లాక్ పెన్. తర్వాత హైలైటర్. మాకు టెక్స్ట్ బుక్స్ హైలైట్ చేయడానికి హైలైటర్ వాడతాం. మ్యామ్కి ఎక్స్ట్రా పెన్ ఇవ్వటానికి ఇది. ఒక పెన్సిల్ స్ట్రైక్ అవుట్ చేసుకోవడానికి, టెక్స్ట్ బుక్స్ రాసుకోవడానికి. ఇంకా ఇది మొత్తం కాపాడాలి కాబట్టి ఒక పేపర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నాది ఖాళీ. ఇప్పుడు దీన్ని నీట్గా తుడిచేస్తా క్లాత్తో. ఇప్పుడు క్లాత్తో నీట్గా తుడిచేసి తర్వాత పేపర్ని పెట్టేసి నీట్గా పేపర్ పెడతా. ఫస్ట్ పేపర్ అడ్జస్ట్ చేసుకుంటా.
పెట్టేసాను అనమాట, అందుకనే ఇలా అయిపోయింది. ఏం పర్వాలేదు, నేను మళ్ళీ పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇలా హోల్ చేసుకొని పెట్టేసుకో. ఇలా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా సర్దేసుకున్నాను, చూడండి మీరే. నీట్గా పేపర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా బ్లాక్ పెన్ను, నా బ్లూ పెన్ను, నా రెడ్ పెన్ను, పెన్సిల్, హైలైటర్ నీట్గా సర్దేసుకున్నాను. ఇప్పుడు దీన్ని జిప్పేసేసి నా బ్యాగ్లో పెట్టేసుకున్నామే. డన్, మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇలా చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని ముగిచేద్దాం. ఈ ఫస్ట్ జిప్లో పెట్టుకున్నాను. ఫస్ట్ జిప్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే మొత్తం స్నాక్స్ పెట్టుకోవాలి ఫస్ట్ జిప్లో, కాబట్టి ఈ జిప్లో పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాము. ఇక్కడ పెట్టుకున్నాము, ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇంకా బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు నా బ్యాగ్ అయితే ఇలా ఉంది, ఫుల్ బ్యాగ్స్ బుక్స్తో నింపేసింది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామే.